స్వాతంత్ర సమరయోధుడు. మరి ఒక పక్క ఆ రోజు ఆంగ్లేయులను తరిమి కొట్టడంలో గాంధీజీ లాంటి వాళ్ళందరూ శాంతియుత పోరాటంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులను గ్రహించి శాంతియుత మార్గంలో స్వాతంత్రం రాదు, సాయుధ పోరాటం వలనే స్వాతంత్రం వస్తుందని నమ్మి మరి ఒక ప్రైవేటు సైన్యాన్ని కూడా స్థాపించినటువంటి మహనీయులు మరి సుభాష్ చంద్రబోస్ గారు. మరి వారు ఏదైతే చూపెట్టిన ఆ స్ఫూర్తి, ఆ పోరాట ప్రతిమ, వీటన్నిటికీ మరి ఆ రోజు ఏదైతే యువకులందరూ కూడా మరి బోస్ గారు ఇచ్చిన పిలుపుకు ఆకర్షితులై స్వాతంత్ర సంగ్రామంలో ఉవ్వెత్తున ఎగిసిపడి మరి ఆంగ్లేయులు మరి వెళ్ళిపోయే దేశాన్ని మనకు వదిలిపెట్టి వెళ్ళే వరకు కూడా ఆ పోరాట ప్రతిమను కొనసాగించినటువంటి మహనీయులు సుభాష్ చంద్రబోస్ గారు. మరి వారి యొక్క నినాదం ఏంటిదంటే స్వాతంత్రము మనకు ఇవ్వబడలేదు, మనకు తీసుకోబడింది అనే ఒక నినాదంతో మరి ముందుకు పోయినటువంటి వ్యక్తులు. వారు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా మరి వారు చూపెట్టినటువంటి పోరాట ప్రతిమ, మరి దేశభక్తి యావత్తు దేశ ప్రజలందరూ కూడా మరి గ్రహించుకొని వారి స్ఫూర్తిని, త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత కొరకు ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మరి వారు ఈరోజు మన ముందు లేకపోయినప్పటికీ కూడా వారి దేశం యావత్తు కూడా ఈరోజు వారి పుట్టినరోజును అంటే జన్మదినాన్ని, జయంతోత్సవాలను ఘనంగా జరుపుకోవడమే కాకుండా వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత యువతరం మీద ఉన్నది. అలాగే ఏదైతే మరి బోస్ గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించి దేశ ఔన్నత్యాన్ని చాటే విధంగా ఒక స్ఫూర్తిదాయకంగా ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి పార్టీ. మరి అది రానున్న రోజుల్లో పెద్దపల్లిలో కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లో మరి నేటి యువతరం అందరూ కూడా మరి పార్టీలో చేరి భవిష్యత్తు తరాలకు ఒక మంచి రాజకీయ వ్యవస్థను అందించే విధంగా ముందుకు రావాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే నేటి రాజకీయ పరిస్థితులను చూస్తే మరి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు లేక విద్యార్థులందరూ, యువకులందరూ చిన్న భిన్నం అవుతున్నటువంటి పరిస్థితులను గ్రహిస్తున్నాం. కాబట్టి ఏదైతే మహనీయులు సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించినటువంటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లో మరి యువకులందరూ చేరి మరి దేశానికి ఒక మంచి పేరును, గుర్తింపును తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నదని తెలియజేస్తున్నాం. ఆయుధులు ఈరోజు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పెద్దపల్లి లోపల తనకు ఈ కార్యక్రమాన్ని మన బొంకూరు సన్ని గారి ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరిగింది. అరే భరతమాత సంకీర్ణ విముక్తి కోసం శాంతితోటే కాదు, పోరాటంతో భారతదేశానికి స్వాతంత్రం తేవాలనే దృఢ సంకల్పంతో వారు చేస్తున్న ఆగడాలకు, వారు చేస్తున్న అకృత్యాలకు వారికి అదే రీతి లోపల సమాధానం చెప్పాలనే ఆలోచనతోటి సైన్యాన్ని ఏర్పాటు చేసి భారతదేశ ఔన్నత్యాన్ని తారస్థాయికి చేర్చిన ఒక గొప్ప మహనీయుడు. తనను ఈరోజు స్మరించుకోవడం భారతదేశ ప్రజల గర్వించదగ్గ విషయం. మరి తన ఆలోచన, తన ఆశయం, తన స్ఫూర్తిని నేటి తరానికి అందిస్తూ భావితరాలకు బాధ్యత విధంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించి దాన్ని ముందుకు తీసుకుపోవడం లోపల మన సన్ని గారు ముందుకొచ్చినందుకు పెద్దపల్లి ప్రజల పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తూ, ఈ పార్టీ లోపల ప్రతి ఒక్కరూ నేను సైతం అంటూ చేరి ఈ పార్టీ ఒక లక్ష్యం ఏంటంటే విద్య, వైద్యం, ఉపాధి, ఈ 3 అంశాల మీదనే సమసమాజం కోసం, సమసమాజ నిర్మాణం కోసం, సమజీవన స్వేచ్ఛకు పోరాటం చేయాలనే ఒక ఆలోచనతోటి ముందుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు వారికి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. జై హింద్, జై భారత్.